ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపై ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ తమ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్లో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు, కండక్టర్, డ్రైవర్తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు, ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళకు కొంత స్పెషల్ ఆపర్చునిటీలకు సంబంధించి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పీఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది.